వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ను హఠాత్తుగా వచ్చిన వరదలు ముంచెత్తగా ఇటు దేశ ఆర్థిక రాజధాని ముంబైని రికార్డు స్థాయి వర్షపాతం అతలాకుతలం చేస్తోంది. కొండ చర్యలు విరిగిపడటం, నదులు ఉప్పొంగడంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ లో కురిసిన అతి భారీ వర్షాలు ఊహించని జల ప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేఈ పన్యూర్, లోయర్ సిబన్సిరి జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో పాటు ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్ సంభవించాయి. యాజిలి, పోసా, ఈఈ వంటి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల్లో సాగు చేసిన వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని నిప్కో కాలనీలో సుమారు 15 నివాస గృహాలు వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓ ప్రధాన రహదారి వంతెన వరద నీటిలో కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తక్కువ సమయంలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడం వల్ల నదులలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఈ ఘోర పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ధాటికి పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కురుస్తున్న ఈ భారీ వర్షాల ప్రభావం దిగువన ఉన్న అసోం రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. అరుణాచల్ నదుల నుంచి వచ్చే వరద నీటి వల్ల అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండడంతో అక్కడ తీవ్ర అప్రమత్తత ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ప్రజలు ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది అసోం ప్రభుత్వం. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైని సైతం భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నవీ ముంబైతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రసిద్ధ దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై భారీగా నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు నీట మునిగాయి. అనేక చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుండడంతో రహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన ట్రాఫిక్ మైళ్ళ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లో నగరంలో ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అత్యంత రద్దీగా ఉండే అంధేరి సబ్వేలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు అండర్ పాస్ ను పూర్తిగా మూసివేశారు. సబ్వే మూసివేయడంతో ట్రాఫిక్ జామ్లను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో ముంబై శివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. Welcome to Andheri swimming pool. Karur diya na swimming. ముంబైలోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరో
2 రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాలను మొత్తానికి భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు కొంత కల్లోలంగా కనిపిస్తున్నాయి. ఇటు మహారాష్ట్రలోని ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాల ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. మీరు రోడ్డు పైన చూస్తున్నారు, ముంబైలోని రోడ్లన్నీ జలపాతాలను తలపిస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలతో పూర్తిగా రోడ్లపైకి నీళ్లు రావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న విజువల్స్ ని మన స్క్రీన్ పైన యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా చోట్ల ముంబైలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక 2 రోజుల పాటు ఇలాగే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు అధికారులను కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే వరదల తీవ్రత చాలా భయంకరంగా కనిపిస్తుంది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఒక కొండ చర్య ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో, కొండలన్నీ కూలిపోయి నేలకి కిందికి కొట్టుకొస్తున్నాయనే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కనిపిస్తోంది. బురద మడుగు ఊరు మీద దాడి చేస్తున్నట్టు, గ్రామాలపైన బురద మడుగు దాడి చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక గ్రామం మొత్తం మధ్యలోంచి ఈ కొండ చర్యలు విరిగిపడి స్ప్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. విరిగిపోయిన ఇళ్లు, కూలిపోయిన బ్రిడ్జిలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం స్పష్టంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చే వరదల ప్రభావం అస్సోంలో కూడా కనిపించవచ్చని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అస్సోంలో కూడా ఎటువంటి నష్టం, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా సమాచారం అంతా. ఇటు ముంబై అటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి.